ఇక్కడ దూసలపూడి వారి వీధిలో స్వయంభు శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 94వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనెలతో పంచామృత అభిషేకాలు, వివిధ రకాల పండ్ల రసాలు, అభిషేకాల్లో విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. గోవింద నామాలతో శ్రీవారికి పూలతో అర్చన కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భోగి గణపతి పీఠం ఏర్పడి స్వామివారికి కాంస్యకవచ యజ్ఞం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని 108 వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణం, 24 నెలల పాటు సంకష్టహర చతుర్థి మాసోత్సవాలను పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతి బస్ యాత్ర, కోళ్ల సంబరం, మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంతో క్రతువు పూర్తవుతుందని చెప్పారు. తిరుమల తిరుపతి పాదయాత్ర చేసినటువంటి క్రమంలో ఈ యొక్క 108 వారాలు పూర్తి చేసుకుని తిరుమల బస్సు యాత్రతోటి కోల సంబరము, శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణోత్సవము, భారీ అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ భోగి గణపతి పీఠం నిర్వహణ జరుగుతూ ఉంది. కాలజ్ఞాన స్వరూపంగా స్వయంభు శ్రీ భోగి గణపతి స్వామి వారు వెలిసి ఉన్నారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 24 నెలల పాటు సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. జూలై 14వ తేదీన సంకష్టహార చతుర్థి జరుగుతుంది. ఆ రోజున సంకష్టహార చతుర్థి ఉపవాసం చేసేటువంటి వారు ఎవరైనా సరే కూడా ఉదయం పూట సుప్రభాత వేళలో జరిగేటువంటి నగర సంకీర్తనలో కార్యక్రమంలో పాల్గొనవచ్చని భోగి గణపతి పీఠం ఆహ్వానిస్తూ మంగళాంబిక ఈ యొక్క నీడలో ఈ యొక్క పెద్దింటి తల్లి ఆరాధనగా ఈ ఆషాఢ మాసంలో మరిడమ్మ తల్లి కానీ, నేరేడమ్మ తల్లి కానీ, ముసలమ్మ తల్లి కానీ, పిడిలమ్మ తల్లి కానీ, అదేవిధంగా ముత్యాలమ్మ తల్లి కానీ, గంగమ్మ తల్లి కానీ, గంగానమ్మ తల్లి కానీ, తిరుపతమ్మ తల్లి కానీ సమస్త గ్రామ దేవతల యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా ఇంటి ఆడపడుచుల ఆనందాన్ని చూసుకోవడం ద్వారా లోక కళ్యాణం సిద్ధించాలని భోగి గణపతి పీఠం సర్వదా అందరినీ కూడా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.